నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. జేడీ గారి భార్య మోసపోయారు, అంటే ఒక స్కామ్ లో ఇరుక్కున్నారు. 2.58 కోట్ల రూపాయలు ఆవిడ నష్టపోయారు అని చెప్పేసి వార్త వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చాలా మందికి ప్రశ్నలు ఏంటి అంటే, ఆవిడ నిజంగా మోసపోయారా, లేదంటే ఎవరైనా కావాలని ఆవిడని మోసం చేశారా, అసలు ఏం జరిగింది? ఎందుకంటే చదువుకున్న వ్యక్తి భార్య, ఈవిడ కూడా చదువుకున్న వ్యక్తి. మరి చదువుకున్న వాళ్ళు ఇలాంటి స్కామ్స్ లో ఎలా మోసపోతారు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. సో దీని గురించి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడ తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, అంటే ఒక చదువుకున్న వ్యక్తికి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. అట్ ద టైం అంటే ఎందులో మనం ఇన్వెస్ట్ చేయాలనే దాని మీద అవగాహన ఉంటారు. కానీ జేడీ గారి భార్య విషయానికి వచ్చేసేపటికి 2.5 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. ఏమిరా అంటే అదొక స్కామ్ చెప్పేసి ఈవిడ్నే కొంతమంది కేటుగాళ్ళు మోసం చేశారు అని చెప్పేసి అంటున్నారు. ఇది నమ్మే విధంగా ఉంది అంటారా? దిస్ ఇస్ కాల్డ్ టైం బాగలేకపోతే, అంటే మనం ఎంత తెలివైన వాళ్ళమైనా ఎంత చదువుకున్న వాళ్ళమైనా కొన్నిసార్లు ఇట్లాంటి మోసాలకు గురవుతూ ఉంటాం. అందుకని చదువుకున్న వాళ్ళే మోసాలకు గురవుతారు, చదువుకున్న వాళ్ళు ఎవరు అనుకోవడానికి లేదు. కొన్నిసార్లు మనం చిన్న చిన్న విషయాలకు మోసపోతూ ఉంటాం. చాలా ఆకలిగా ఉంది, 100 రూపాయలు అడుగుతారు, మనం ఇస్తాం. ఇచ్చాకెళ్ళి తాగుతాడు వాడు. ఇవన్నీ చాలాసార్లు జరుగుతాయి. అందుకని ఆవిడ చదువుకున్న ఆవిడ కదండి, ఎట్లా మోసపోతారండి? అందులో వివి లక్ష్మీనారాయణ భార్య అండి, ఆయన మాజీ జేడీ అండి. అంటే ఆయన మాజీ జేడీ కానీ ఆవిడ కాదు కదా, ఆవిడ జేడీ భార్య అంతే. అయితే ట్రేడ్ యాప్లో వాళ్ళు ఎక్కువ లాభాలు చూపించారు, 500% లాభాలు చూపించారు. కొంచెం ఎవరివైనా టెంప్ట్ అవుతాంగా, ఖచ్చితంగా. ఆవిడ ప్లేస్లో మనం ఉన్నా మనం టెంప్ట్ అవుతాం. అది మనిషి నేచర్. అది ఇప్పుడు రూపాయికి మీకు 50 రూపాయలు వస్తుంది అంటే మీరు ఏమనుకుంటారు? రాని వస్తుంది అంతే. ఇప్పుడు బంగారం మోసపోతూ ఉంటారు మీరు ఎన్నోసార్లు, ఎన్నో ఆఫ్ లేట్ కూడా. ఇది ఎందుకండి? ఇప్పుడు ఎంతో మంది మీరు ఏంటి 1 లక్ష డిపాజిట్ చేయండి, మీకు నెలకి 5,000 ఇస్తామంటారు. మనిషి ఆశ కదా అది. ఉన్నదంతా ఊడ్చుకెళ్ళి అక్కడ పెడతారు, వాడు రోజు బోర్డు తిప్పేస్తాడు. ఇప్పుడు కూడా వింటున్నాం కదా, మనిషి అనేవాడు నిరంతరం మోసపోవడానికి సిద్ధంగా ఉంటాడు. అది మీరు ఏమీ చేయలేరు. అందుకే మనిషి బుద్ధి అంటే మనది ఎప్పుడూ కూడా మనం ఆశ పడుతూ ఉంటాం, ఆశతో జీవిస్తాం. లేకపోతే మనిషి బతకలేడు కదా. అంటే ఎంత డబ్బున్న వాళ్ళకైనా ఆశ అనేది సహజం అనేది మీకు ఇప్పుడు అర్థమైంది. ఆవిడ పాప మోసపోయారు. 2.58 లక్షలు అంటే 2.5 కోట్ల పైగా ఆవిడ బంగారం తాకట్టు పెట్టి మరీ పెట్టింది. ఆ మూమెంట్లో అడుగుదామని తోచి ఉండకపోవచ్చుగా భర్తని. అవును, ఆడవాళ్ళు చేసేది అదే కదా. ఎంతో మంది మిడిల్ క్లాస్ మహిళలు తీసుకోండి, మీరు బంగారం తాకట్టు పెట్టి ఇత్తడి కొనేస్తూ ఉంటారు, పుత్తడి అనుకుని. లేదు ఎవరికో ఎక్కువ డబ్బులకి వడ్డీకి ఇచ్చేసి మోసపోతూ ఉంటారు. కానీ ఈవిడ కూడా మోసపోయారు. అందుకని టైం అన్నాను నేను. టైం బాగలేకపోతే ఇలాగే జరుగుతాయి. మనం చాలా తెలివైన వాళ్ళం అనుకుంటాం, కానీ ఇట్లాగే జరుగుతుంది. కానీ ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వీటిని నమ్మొద్దు అని సైబర్ క్రైమ్ వాళ్ళు రెగ్యులర్గా చెప్తూనే ఉన్నారు. సో అంత చెప్తున్నా కానీ ఎందుకు నమ్మి వాళ్ళ దగ్గర మనం ఇన్వెస్ట్ చేయాలి? స్టాక్స్ ఇందాక ఏం చెప్పాను మీకు? ఆశ. ఓకే, ఆశ మనలతో ఇదంతా చేపిస్తుంది. దురాశ దుఃఖానికి చేయటంటే ఇదే. ఆశతో ఆగుతాం మనం. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎందుకంటే మీరు గ్యాంబ్లింగ్ ఆడతారండి, క్యాసినోలకు వెళ్తారు, వీళ్ళు ఏం చేస్తారు, ఆ వీల్ మీద ఒకసారి మీరు 1000 రూపాయలు పెడతారు అనుకున్నాం, మీకు 10,000 వస్తుంది. మీరు వెనక్కి వెళ్ళిపోతారా? లేదు, ఇంకోసారి ఆడతాం. ఆ 10,000 పెట్టుబడి పెట్టేస్తారు. కావాలంటే మీ చేతిలో ఇంకో 5,000 కూడా పెట్టి 15,000 పెట్టి మోసపోతారు. పోయాక పక్కవాడు ఏమంటాడు, ఏం పర్వాలేదు నేను ఒక 5,000 ఇస్తాను ఆడు అంటాడు. అప్పు. సో ఇట్ విల్ లీడ్ టు అప్పుల మీద అప్పులకి లీడ్ చేస్తారు. ఆఖరికి ఏమవుతారు, అప్పు మిగుల్చుకొని బయటకు వస్తారు. దీన్ని ఎవరిని బ్లేమ్ చేస్తారు? మీ మనసుని మీరు బ్లేమ్ చేసుకో. నేనైనా అంతే. అందుకే మనం ఎప్పుడు కూడా పెద్దలు ఊరికే చెప్పలే, మీ కాళ్ళు ఎంత దూరం చాచుకోగలిగితే అంత దూరమే పడుకో అంటారు. అది జీవితం.
అంటే జాగా ఎరిగి బయట అంటే అదే. మన అత్యాశలకు వెళ్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఆవిడ మాజీ జేడీ భార్య కాబట్టి ఆవిడ కొంచెం హైప్ వస్తుంది. ఆవిడ కొంచెం పనులు ఏమైనా తొందరగా చేయటానికి ఉంటుందేమో మనకు తెలీదు. అకౌంట్ అయితే ఫ్రీజ్ అయిపోయింది. ఆవిడ ఎప్పుడైతే డబ్బులు వెనక్కి తీసుకోలేకపోయారో, అంటే మీకు ఫస్ట్ ఒక ఎరలా వేస్తారు కదా. ఇప్పుడు మీరు ఫస్ట్ 1,00,000 కట్టగానే మీకు 500% అన్నాడు కదా, అంటే 250 వచ్చిందేమో, 2,50,000 ఎక్స్ట్రా ఉండొచ్చు. అవును, మనకు ఐడియా లేదు. సో అట్లా 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 పెంచుకుంటూ వెళ్ళింది ఆవిడ. మీకు అర్థమైందా? మేబీ 1-2 సార్లు డ్రా చేసి ఉంటారు, అందుకని అంత హోప్ఫుల్ గా ఇచ్చేస్తారు. అదే జరిగింది అక్కడ. మనం చాలా సినిమాలు కూడా ఈ మధ్యన వచ్చాయి. అవును, కథ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది మీకు. అవును. విజయ్ సేతుపతి ఒక మంచి సినిమా వచ్చింది ఈ మధ్యన తమిళ్లో. మీకు ఆ సినిమా చూస్తే ఫస్ట్ మామూలుగా అనిపిస్తుంది, చూసే కొద్దీ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అంటే నేను అనేది ఏంటంటే మనం అవగాహన పెంచుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం మోసపోవటం చాలా ఈజీ అండి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, లేకపోతే ఐఏఎస్లు ఐపీఎస్లు చేసిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ భార్యలు, లేకపోతే వాళ్ళ పిల్లలు, అలా ఏం ఉండదు. బ్యూరోక్రాట్స్ అయినా మనుషులే కదా, రాజకీయ నాయకులైనా మనుషులే. అందుకని మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవడైనా మనకి వల వేస్తున్నాడా, నేను మాజీ జేడీ భార్యను కదా, నాకు వలేసాడా అనేది ఆవిడ ఒక్క నిమిషం ఆలోచించుకోవాలి. అవునా? ఆలోచించుకుని ఉంటే ఆవిడ అడుగు వేసి ఉండరు. నిజమే. మనం అందుకే నేను అనేది, ఎప్పుడు కూడా ఒక పని చేసే ముందు ఒక్క సెకను చేయనా వద్దా అని ఆలోచించి, మీరు ఒక నిమిషం లేట్ చేశారనుకోండి, మీరు ఆ పని మీద ఆసక్తి తగ్గుతుంది మీకు కదా. అప్పుడు ఏమనుకుంటారు, వద్దులే మనకి ఎందుకు ఇప్పుడు, లేకపోతే ఒకసారి ఆయన అడుగుదాం, జేడీని అడుగుదాం అని అనుకుని ఉంటారు. అలా కాకుండా ఆవిడ ఇలా దొరకగానే అలా వేసేసి ఉంటారు. వాడు వెంటనే మీకు 2 లక్షలు వేసేసి ఉంటాడు. ఇదేదో బాగుందిలే, మనం చేసేస్తే మనం సర్ప్రైజ్ ఇద్దామని అనుకుని ఉండొచ్చు. ఏదైనా అయి ఉండొచ్చు. ఆ టైంకి మనిషి మనసు ఎట్లా ఉంటుందో యూ కెనాట్ గెస్. అందుకని ఇవాళ అయితే ఇది అందరికీ కూడా, ఇప్పుడు ఇది చూసేసి ఇది వినేసి అందరూ మారిపోతారని కూడా మీరు అనుకోక్కర్లా. ఎందుకంటే మనిషి బుద్ధి ఎప్పుడు కూడా కోతి బుద్ధి లాంటిది. మనం ఆ మరకటం బుద్ధి మనకు వదలదు. కాబట్టి మీరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా, రేపు ఎవడో మీకు బంగారం నేను ఎక్కువ ఇస్తాను అంటే తీసి మీ బంగారం ఇవ్వడానికి మీరు సిద్ధమైపోతారు. నాలాంటి వాళ్ళు ఇవాళ 1,00,000 ఇవ్వండి మీకు 5,000 నెలకి ఇస్తానంటే కళ్ళు మూసుకుని ఇచ్చేస్తాం. అంటే మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా, లేదు మీ ఇంట్లో వాళ్ళకి జరిగినా కూడా మార్పు రావడం అనేది అంత ఈజీ కాదు. అది నేను చెప్తాను. కాకపోతే మనం మారాలి, మనం ఆశకి పోకూడదు. ఉన్నదాంతో ఓకే, నాకు రూపాయికి వాడు 10 పైసలు, రూపాయికి 2 పైసలు ఇస్తా అన్నాడు, ఇది చాలు నాకు అనుకోవాలి. రూపాయికి 10 పైసలు ఇస్తా అన్నాడు, లేదా 5 పైసలు ఇస్తా అన్నాడు అంటే మీరు ఆలోచించాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.